ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణలో 2 రోజుల నుంచి ముసురు కమ్ముకుంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం అయితే 2 రోజులుగా ముసురు కమ్మేసింది. కాగా గురువారం తెల్లవారుజామున భారీగా వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి తోడు తీవ్ర చలిగాలులు వీస్తుండటంతో నగరవాసులు బయటకు రావడానికే జంకుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. బంగాళాఖాతం ఏర్పడిన ఉపరితల ద్రోణి వల్ల తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నేపథ్యంలో 3 రోజుల నుంచి కూడా ఎడతెరపు లేకుండా కూడా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదు అయితే వస్తుంది. ప్రధానంగా కొన్ని చోట్ల కూడా ముసురు కమ్మేసి కూడా 24 గంటల పాటు కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా పలు ప్రాంతాల్లో అన్ని హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పలు కాలనీలో ఇప్పటికే జలదిగ్రంలో ఉన్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా పలు కూడల్లో కూడా పూర్తిగా నీటితో రోడ్లన్నీ కూడా జలమయ్యాయని చెప్పవచ్చు. ప్రధానంగా చూడవచ్చు, ఏదైతే 2-3 రోజుల పాటు కురుస్తున్న తెలంగాణ వ్యాప్తంగా 3 రోజుల పాటు కురుస్తున్న భారీ వర్షాలకు కూడా పూర్తిగా ఇక్కడ వాతావరణ శాఖ కూడా పలు హెచ్చరికలు కూడా జారీ చేస్తూ వస్తుంది. ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ను, అలాగే 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ విషయానికి వస్తే కూడా పూర్తిగా కూడా జలదిగ్బంలో అన్ని కాలనీలు నీట మునిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే 3 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అటు అధికారులు కూడా ఇక్కడ యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా విద్యుత్ శాఖ నుంచి కావచ్చు, అలాగే జిహెచ్ఎంసీ సిబ్బందిని కావచ్చు, అన్ని ఇప్పటికే పలు కాలనీల్లో ఏదైతే విద్యుత్ స్తంభాలు, చెట్లు కొమ్మలు విరిగిపడి కూడా పలు కాలనీల్లో విద్యుత్ అంతరం ఏర్పడి నేపథ్యంలో కూడా వాటన్నిటినీ కూడా ఏదైతే పలు కాలనీలో చెట్ల కొమ్మలు తెగిపోయాడు కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడిన పరిస్థితుల్లోనే వాటినంతా కూడా విద్యుత్ శాఖ కూడా వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా రోడ్లపైన వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ను అంతరాయం ఏర్పడకుండా చూస్తున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే 3 రోజుల పాటు ఈ కురుస్తున్న ఈ వర్షాలకు కూడా వరంగల్ అలాగే ములుగు జిల్లాల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదైందని చెప్పొచ్చు. ప్రధానంగా మిగతా జిల్లాలో కూడా అత్యధికంగా కూడా వర్షపాతం నమోదు అయితే వస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ నగరం వ్యాప్తంగా కూడా 3 రోజుల పాటు ముసురు కమ్మేసిన పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో కూడా పూర్తిగా రోడ్లన్నీ కూడా నీటమయమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా పలు హెచ్చరికలు జారీ చేసింది. గల 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనే అవసరమైతే తప్ప కూడా వాళ్ళు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, అలాగే ఐఎండీ అధికారులు కావచ్చు ఇలా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ విషయానికి వస్తే ఇప్పటికే లింగంపల్లి, గచ్చిబౌలి, కూకట్పల్లి, మియాపూర్, మూసాపేట్, జూబ్లీ హిల్స్ పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైంది. ప్రధానంగా చూడవచ్చు, ఏదైతే ఇప్పటికే ఇక్కడ స్కూళ్ళకు కూడా 2 రోజుల పాటు కూడా స్కూళ్లకు ప్రభుత్వము సెలవులు ప్రకటించిన నేపథ్యం కనిపిస్తుంది. అలాగే అధికార యంత్రాంగాన్ని కూడా మంత్రి కేటీఆర్ కూడా సమీక్ష నిర్వహించారు. సమీక్షలో రానున్న 48 గంటల పాటు భారీ నుంచి కూడా అతి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో కూడా అన్ని సహాయక చర్యలు చేపట్టాలి, అందరూ అప్రమత్తతో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి పలు ప్రాంతాల్లో అలాంటి వాటిని కూడా ముందస్తుగా గుర్తించాలి. నేపథ్యంలో పలు సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు కూడా అంటే 24 గంటల పాటు ఈ సిబ్బంది అంతా కూడా ఎప్పుడు అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా
అధికారులు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే పూర్తిగా కూడా చూడవచ్చు. అయితే వరంగల్ ములుగు జిల్లా, వరంగల్ భూపాలపల్లి పలు జిల్లాల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదు అవుతూ వస్తుంది. నగర వ్యాప్తంగా కూడా ఇప్పటికే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా పూర్తిగా అక్కడ ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. మళ్ళా 48 గంటల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఎవరైతే ఇండ్ల నుంచి కూడా పని ఉంటే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దని కూడా ఐఎండీ హెచ్చరికలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మళ్ళా మరి అంటే 48 గంటల తర్వాత కూడా పలు జిల్లాల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పూర్తిగా ఇక్కడ అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తతో ఉండాలని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ మల్లేష్తో కలిసి హరీష్ అమ్మాను, హైదరాబాద్.